అమరచింత మున్సిపల్ పాలక మండలి సభ్యుల బాధితుల స్వీకారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం చేసిన అభివృద్ధి పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని మంత్రి అన్నారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. బీడీ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. నా ఓటేసే వచ్చే అవకాశం వచ్చింది కాబట్టి నేను ఓటు వేయడం వల్ల చైర్మన్ వైస్ చైర్మన్ గెలిచారు కాబట్టి నా బాధ్యత కూడా అమర్చింత మున్సిపాలిటీ కానీ మండలం డెవలప్మెంట్ కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అమర్చింతను గతంలో ఎవరు పట్టించుకోని అమర్చింతను ఈరోజు చాలా విషయాల్లో వెనుకబడ్డ అమర్చింత వ్యవసాయం కానీ విద్య కానీ లేదా ఆరోగ్యం కానీ ఈ మూడిట్లో ఈరోజు అమర్చింతను శానిటేషన్ కూడా అమర్చింతను ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా 100% అమర్చింత తన రూపురేఖలు మార్చుకోబోతా ఉంది. ఆత్మకూరు పోటీసే అవకాశం రాలేదు, మక్కలు పోటీసే అవకాశం రాలేదు. ఎప్పుడెప్పటికి గుర్తుండిపోయే మాట ఇది. ఒక మంత్రిగా వచ్చి ఓటేసే అవకాశం దొరికింది. ఖచ్చితంగా అమర్చింత డెవలప్మెంట్లో కూడా నా భాగస్వామ్యం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్కరు కూడా అమర్చింతకు ఏదైనా చేద్దాము అనే తపనతో ఉన్న వ్యక్తులు గెలిచారు కాబట్టి పూర్తి స్థాయిలో అమర్చింత బాగుపడుతుంది. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని ఓ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నారనే ప్రచారంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండి నడిపించిన గొప్ప నేత జీవన్ రెడ్డి అని మంత్రి కొనియాడారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివని, అటువంటి సీనియర్ నాయకుడికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని స్పష్టం చేశారు. సీనియర్ పెద్ద జీవన్ రెడ్డి గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు నేను కానీ మాట్లాడడం జరిగింది. కొంచెం జగిత్యాల అసెంబ్లీలో కూడా జరిగినటువంటి పరిణామాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడ్డది. కార్యకర్తల పక్షాన పార్టీ పక్షాన వారు ఏదైతే మాట్లాడిన విషయంలో కూడా మాకు కూడా కొంచెం బాధాకరమైనప్పటికీ పార్టీ నిర్ణయం ప్రకారం రాబోయే రోజుల్లో మా పీసీసీ అధ్యక్షుడు కానీ ఇన్ఛార్జ్ సెక్రటరీ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ వారు ఇప్పుడు కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఈ ప్రాంతంలో ఈ పార్టీ పెద్ద దిక్కు ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా వారు అసెంబ్లీలో కానీ ఇటు శాసనమండలి కానీ గట్టిగా పోరాటం చేసిన నాయకులు మరి వారు ఈ మధ్య జరిగిన పరిణామాలు కానీ టీవీలో వచ్చిన వాతావరణంగా వాటిని మేము రిక్వెస్ట్ చేసినాం. పార్టీకి మీరు అంటే పార్టీ వదిలిపెట్టుకోవద్దని మేము రిక్వెస్ట్ చేసినాం. దాన్ని మేము వారికి అప్పీల్ చేసినాం పార్టీ తరఫున. సరే ఏదేమైనా కూడా వారు మా నాయకుడి యొక్క అభిమానంతో వారంటే వ్యక్తిగతంగా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ ప్రజలను వంచేలా ఉందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒక గుట్ట భూమి ఉన్న రైతు బీమా అందించామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ సాకులు చెప్తూ రైతులకు అన్యాయం చేస్తుందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. కేవలం 2.5 ఏళ్లలో 3.5 కోట్ల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమానికి కేటాయించిన నిధులు అరాకొరగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ బడ్జెట్ చూసేటువంటి అర్థం చేసుకునేటువంటి ప్రజలకు ఎవరికి కూడా ఈ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజా బాహుళ్యంలో ఫలానా వర్గానికి ఖచ్చితంగా ఇది మేలయ్యే విధంగా ఉందిరా నాయన అని సంతృప్తి పడేటువంటి విధంగా ఎక్కడా లేదు. ఏ ఒక్కరూ సంతోషపడట్లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసలేదు, 2500 మహాలక్ష్మిది ఊసలేదు, 4000 పెన్షన్ ఊసలేదు, 6000 పెన్షన్ వికలాంగులది ఊసలేదు, 12,000 రూపాయల చేయూత రైతు కూలీలకు ఊసలేదు, కౌలు రైతులకు ఇచ్చేటువంటి దాని మీద ఊసలేదు. బీసీలకు సాలిన 20,000 కోట్ల రూపాయలు అన్నారు, 12,000 పైచీలకి ఎంత పెట్టినారు ఈ సంవత్సరంలో. 3 ఏళ్ళు కలిపితే 60,000 కోట్లు ఖర్చు కావాలి. గత 2 బడ్జెట్లలో చూపించినటువంటిదే సంపూర్ణంగా రీచ్ కాలేదు. 42% రిజర్వేషన్స్ అన్నప్పుడు 42% బడ్జెట్ కేటాయింపులు చేసి ఉండాలి కదా. మరి మీరు రిజర్వేషన్ అమలు చేయడం కోసం, దాని చట్టబద్ధత అది అమలు కావడం కోసం అందులో ఉండేటువంటి సాంకేతిక అంశాలు, చట్టపరమైన అంశాలు, కేంద్రంతో ముడిపడిన అంశాలు ఇవన్నీ మీరు సాకులుగా చెప్తానే ఉన్నారు. బాగుంది. 42% బడ్జెట్ కేటాయింపు చేసి అమలు చేయడానికి మీకేం ఆటంకం ఉంది? మరి మీ చిత్తశుద్ధి నిజమైంది అయితే ఆ మోతాదు బడ్జెట్ కేటాయింపులు చేసి అమలు చేయొచ్చు కదా. దానికి ఏం ఆటంకం లేదు కదా, దానికి కేంద్రం అభ్యంతరం లేదు కదా.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇక హామీలు ఇచ్చి 100 రోజులు గడుస్తున్నా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీలో రేపు ప్రవేశపెట్టున్న బిల్లును ఆయన వెల్లడించారు. ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఈ బిల్లుకు అధికార పార్టీ నేతలు కూడా మద్దతు తెలపాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకము అభయాస్తం హామీల మీద 420 హామీల మీద సంతకం చేసి 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి సంతకం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రైవేట్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఈ యొక్క 420 హామీలకు చట్టబద్ధత తేవాలి. ఈ యొక్క చట్టబద్ధత వస్తే ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇలా 2500 రూపాయలు ఇస్తానటువంటి ఈ యొక్క మహిళలకు గృహలక్ష్మి పథకం కింద వచ్చేటువంటి 4000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ కానీ, తులం బంగారం కానీ, విద్యార్థులకు స్కూటీలు, దళితులకు అభయహస్తం, ఇవన్నీ కూడా చట్టబద్ధత తెచ్చినట్టయితే అన్నీ కూడా అమలవుతాయి. కాబట్టి కేసీఆర్ గారు ఇలా ఈ యొక్క నిర్ణయానికి వచ్చినటువంటి సందర్భంగా కేటీ రామన్న ఈ యొక్క బిల్లులను ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ యొక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి డిమాండ్ మీద పెడుతున్నటువంటి ఈ యొక్క బిల్లుకు తప్పకుండా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపాలి. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 19వ వార్డు 16వ వార్డుల్లో జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అయితే ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నప్పుడు 3 అనాథ పిల్లలు దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. తండ్రి 4 ఏళ్ల క్రితం, తల్లి 1.5 ఏళ్ల క్రితం మరణించడంతో 3 చిన్నారులు తమ నానమ్మ వాళ్ల గౌరవం వద్ద పెరుగుతున్నారు. ఇక కేవలం నానమ్మకు వచ్చే పెన్షన్తోనే కుటుంబం గడుస్తోందంటూ చిన్నారులు తెలిపారు. తమను పెంచడం నానమ్మకు భారమవుతుందని, పవన్ కళ్యాణే తమను ఆదుకోవాలని వేడుకున్నారు. చిన్నారుల పరిస్థితిని చూసి చలించిపోయిన చిక్కాల వరలక్ష్మి వారికి తక్షణమే వ్యక్తిగత ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని లబ్ధిని చేకూరుస్తామని, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాతలు కూడా ముందుకు వచ్చి ఈ పిల్లలను ఆదుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. పాపం 2 చిన్నారి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. వీళ్ళతో పాటు ఇంకొక బాబు కూడా ఉన్నాడు. పెద్ద అంటే నానమ్మ దగ్గర వీళ్ళిద్దరు ఉంటున్నారు. ఆ 3వ బాబు వీళ్ళ చిన్న అబ్బాయి దగ్గర ఉంటున్నారు. వీళ్ళ 3 కూడా తండ్రిని కోల్పోయారండి. తండ్రి 3-4 సంవత్సరాల క్రితం చనిపోయారు. తల్లి కూడా 1 సంవత్సరం గ్యాప్ లో తను కూడా చనిపోయింది. కాకపోతే వీళ్ళకి తెలియనితనం వలన, వీళ్ళ ఇగ్నోరెన్స్ వలన వీళ్ళకి డెత్ సర్టిఫికేట్ ఫాదర్ది ఉంది కానీ మదర్ది లేదు. మదర్ది లేకపోవడం వలన ఈ పాపకి ఆధార్ కార్డు అది రావట్లేదటండి. దాని వలన వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నానమ్మ గారు ఉన్నారంటే పాపం ఆవిడకి హార్ట్ ట్రబుల్ ఉంది. ఆవిడకి వచ్చే పింఛన్తోనే వీళ్ళ పిల్లల్ని ఆవిడ పోషించుకుంటున్నారు. వీళ్ళకి అసలు నీడన్నది లేదు, ఎక్కడ ఇల్లది కూడా లేదు. కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారికి, మిగిలిన మన చేయూతనిచ్చే అందరి సంస్థలకు కూడా ఒకటే విన్నపం అండి. సార్, మీరు అందరూ పిల్లలను దేవుని బిడ్డలుగా చూసుకుంటూ సాయం చేస్తున్నారు. వీళ్ళకి కూడా కొంచెం మీ చేయూతనివ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనతో పాటు అన్ని సంస్థలు కూడా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పట్టణ ఇన్ఛార్జ్ గా నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. తక్షణమే నా వంతు సహాయంగా వీళ్ళిద్దరికి నేను తక్షణ సహాయం అందిస్తున్నాను. కానీ ఇది చాలా తక్కువ సార్. మీరు ఇచ్చేదే వీళ్ళకి ప్రతి నెల ఉపయోగపడుతుంది. వీళ్ళ బంగారు భవిష్యత్తుకి బాట వేస్తుందండి. ఆ విధంగా సాయం చేయాలని చెప్పేసి మన జనసేన నాయకులు, వీరమహిళలు. మా ఊరి పిఠాపురం నగరం, మేము 16వ వార్డు. మాకు అమ్మ నాన్న లేరు, మరి మీరే సాయం చేస్తారని మాట్లాడుతున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వేడుకుంటున్నాము. మా నాన్న పెన్షన్ మీద బతుకుతున్నాం మేము. ఆవిడ కూడా వయసు బాగా ఎక్కువైపోయింది. ఆవిడే అక్కడ పని లేకుండా బతుకుతుంది. మరి మాకు సాయం చేయాలని కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. మాకు ఇల్లు లేదని ఇల్లు స్థలాలు ఇప్పించాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు. మరి ఇదిగోండి, మాకు తల్లిదండ్రులు ఎవరు లేరండి. పిల్లలకి 2 పెంచుతాను నేను. నాకు ఆటో అమ్మగారు, అయ్యగారు, ఈ పిల్లలకి చూసే దిక్కు లేదండి. మాకు ఇల్లు లేదు, వాకలు లేదండి. పిల్లల గురించి చాలా పోరాడుతున్నానండి నేను. ఈ నీరసంతో, బలహీనతో అలాగా ఆధార్ కార్డు కోసం లేదండి ఈ అమ్మాయికి.
ఆధార్ కార్డు కోసం సత్యానికి మున్సిపాలిటీ ఆఫీస్ అన్ని తిరిగేసాను. కాకినాడ కూడా వెళ్ళానండి నేను. ఎక్కడ పుట్టలేదండి పిల్లకి. ఏం చేయాలి ఏంటని వేసి అడిగాను. వేసి కూడా ఎక్కడైనా చేయించమ్మా అన్నాడండి. మాత్రమే చెప్పాడండి మాకు అన్ని. మాకు ఇల్లు లేదండి, ఏమి లేదు, అద్దె ఇంట్లో ఉంటున్నాడు మేము. మాకు రోగం లేకండి, అది నెలకు 1500 కట్టుకుంటున్నానండి. కరెంట్ లేదండి, మాకు ఏమీ లేదండి. ఈ పిల్లల్ని ఎలా పెంచుతున్నానండి, నేను ఎలా పోషిస్తున్నానండి. మరి దేవుడి దేవాలి మీ దైవాలు మాకు ఏదైనా సాయం చేస్తే మేము ఈ పిల్లలు కూడా దారి చేసుకుని ఉంటామండి. మరి మేము ఏదో రకంగా మరి ఆధార్ కార్డు కూడా వచ్చేదడితే ఏంటి ఆ పిల్లకి. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు 3 పిల్లలు ఉన్నారు. నానమ్మ కొడుతుంది. నానమ్మ పెన్షన్ వల్ల 3 పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. కానీ అది ఇవాళ మాకు తెలిసింది. ఈ మేడం గారు ప్రతి వార్డులో తిరగడం వల్ల వీళ్ళు ఈరోజు మాకు తెలియడం జరిగింది. కనుక మేడం గారి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు సార్ మరి ఈ యొక్క కుటుంబాన్ని కనీసం తినడానికి తినలేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఎటువంటి ఆధార్ కార్డులు కానీ ఎటువంటి రేషన్ కార్డులు కానీ ఏమీ లేవు. తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. నానమ్మ పెన్షన్ మీద బతుకుతున్నారు. కనుక ఇటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మేడం గారు కానీ మార్కాపురం జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇక సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐవి సుబ్బారావు పిలుపునిచ్చారు. అలానే ఈ సభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులందరూ ఐక్యంగా తరలి రావాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లీనరీ ఏర్పాట్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లీనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో శాఖలు కలిగి 30,000 సభ్యత్వంతో కొనసాగుతుంది. ఈ ప్లీనరీ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29వ తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లీనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లీనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. జర్నలిస్టులకు వృత్తిపరమైన, రక్షణపరమైన అవకాశాలు ఎలా ఉన్నాయో, ఏం చర్యలు తీసుకోవాలి, వృత్తి భద్రత, రక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధాన చర్చ జరిగింది. అలాగే మన మీడియాకు అంశానికి సంబంధించి చట్టాలు సరైన పద్ధతిలో లేవు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కామన్గా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రూరల్ పరిధిలోని మాదాపురం గ్రామంలో తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ సాగింది. ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటిని అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను క్షుణ్ణంగా సోదా చేశారు. సరైన పత్రాలు లేని 38 ద్విచక్ర వాహనాలతో పాటుగా ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీ ముందు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. తెల్లవారుజామునే మొత్తం మా సర్కిల్లో ఉన్నటువంటి సిబ్బంది, అలాగే క్యూఆర్టీ కూడా వచ్చి కార్డినల్ సెర్చ్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. ఇది మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారం ఏఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగానే అన్ని ఇళ్ళు కూడా చెక్ చేయటం, వాళ్ళ ఆధార్ కార్డు ఉన్నదా లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరైనా కనుక ఇక్కడ రెంట్కు ఉంటున్నారా అనేటువంటిది చెక్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ ఉద్దేశం ఖచ్చితంగా ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకుంటాం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఐడిఆర్ఎక్ వ్యాపారం కానీ లేకపోతే పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయటం అనేటువంటిది, తర్వాత లేదంటే గాంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ షెల్టర్ జోన్ గా పెట్టుకుంటున్నాం అనేటువంటిది గతంలో కూడా మేము కేసులు కట్టి ఉన్నాం. ఆ ఉద్దేశంతో మేము అన్ని కూడా చెక్ చేసి ఈ విలేజర్సా కాదా అనేటువంటిది కూడా
తెలుసుకోవడం జరిగింది. అలాగే అవేర్నెస్ కూడా పెట్టి మీరు ఎవరైనా మీ ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలనేటువంటిది కూడా గ్రామస్తులకి తెలియజేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారి ఆదేశానుసారం కూడా వెహికల్స్ రికార్డ్ అనేటువంటిది కరెక్ట్ గా ఉన్నదా లేదా కరెక్ట్ గా పెట్టుకోవాలనేటువంటిది చెప్తుంది. అనుమానాస్పదమైనటువంటి ఎవరైనా ఉంటే కూడా మాకు తెలియ. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ ఆసుపత్రిలో లైంగిక వేధింపులు కలకలం రేపింది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళపై ఉన్నతాధికారి వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ సూపర్వైజర్ గా పనిచేస్తున్న మోహనాచారి సదరు మహిళలు గత కొంతకాలంగా వేధిస్తున్నట్లుగా సమాచారం. మోహనాచారి రాత్రి సమయాల్లో ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడమే కాకుండా విధుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవాడని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మానసిక వేధింపులు భరించలేక సదరు మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు మోహనాచారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయన అయితే ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు సార్ ఆయన కాంట్రాక్ట్. నేను వచ్చి ఈ కాంట్రాక్ట్ లోకి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల్లో సంవత్సరం వరకు అంతగా ఏమీ లేదు, బాగానే ఉన్నాడు. నేను ఒక తండ్రి లాంటి వాళ్ళగా అనుకున్నాను, కానీ ఆయనకి నా మీద ఈ ఉద్దేశం అయితే ఉండిద్ది అని చెప్పి నేను అనుకోలేదు సార్. ఈ సివిల్ లేడీస్ ద్వారా నన్ను ప్రెజర్ పెడుతున్నాడు. ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి, ఆ అమ్మాయి నా దగ్గర పంపించండి అని చెప్పి ఆ సివిల్ లేడీస్ ఒక 7-8 మంది ఉన్నారు సార్. వాళ్ళు వచ్చేసరికి నా దగ్గరికి వచ్చి మంచిగా ఉంటా, నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లి చేస్తాను చాలా ట్రైల్ చేస్తున్నారు. ఇవన్నీ తిరస్కరించాను. నన్ను అయితే గనక మీరేంటి ఇంత ఇది ఎక్కువగా మాట్లాడుతున్నావు, మేము మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు వచ్చి కొలుగుతలేదా, మీరు ఒక్కొక్కరు నన్ను మెయింటైన్ చేయట్లేదని అసభ్యకరంగా కూడా మాట్లాడారు నన్ను. దానికాడ కొంచెం సివిల్ లేడీస్ నాకు చిన్న వాదన కూడా జరిగింది. వీళ్ళు అన్న మాటలు చెప్పకుండా నేనేదో మిమ్మల్ని అన్నా అని చెప్పి ఆయనకి అయితే ఎక్కబొడిసి నా మీద దొంగ లెటర్లు అనేది పుట్టించి నన్ను ఒక 60 మంది 70 మంది ఫాలెన్లో జరిగే ఫాలెన్లోను నేను ఒక వ్యభిచారిని, ఒక చండాల ప్రధానంలాగా నా గురించి మిస్బిహేవ్ గా మాట్లాడారు సార్. 2 బ్యాగులో పెట్టుకొని వెళ్ళి నన్ను పిలుస్తానన్నారు, మీరు పిలవలేదు. నేనేం తప్పు చేశాను, డ్యూటీలో తప్పు చేశాను. అన్నమయ్య జిల్లా రాయచోటి పరిధిలోని గాలివీడు రింగ్ రోడ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. గాలివీడు వరిక మార్గ మధ్యలో వేగంగా వెళుతున్న ఒక స్కార్పియో వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో వాహనం గాల్లో పల్టీలు కొట్టుకుంటూ రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల కుప్పపై పడింది. ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనం రాయచోటి పట్టణానికి చెందిన ఒక ప్రముఖ టీడీపీ నాయకుడిదిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని స్థానికులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అదే అది నేను వచ్చేది